బట్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యి స్క్రీన్ మీద వీళ్ళిద్దరు పేరు సూపర్ ఉంటుంది అనిపించిందంటే శోభన్ బాబు గారు, జయసుధ గారు. అవును, మేమిద్దరు. నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేశారు కదా. ఆయనతో చేసిన మా జనరేషన్ నేనే ఎక్కువ సినిమా అంటే అంత అంత పుట్ టుగెదర్ ఐ థింక్ నేనే ఎక్కువ యాక్ట్ చేశాను. కెమిస్ట్రీ అంటే ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. బట్ ఆయనతో అందరు హీరోయిన్స్ బాగుంటారు, అందరు హీరోయిన్స్ అది. బట్ ఐ హ్యాడ్ అ స్పెషల్ ప్లేస్. ఓకే. ఎందుకంటే ఆయనకి ఇష్టం నా మీద జోకులు వేయడం, చాలా చాలా. అదే ఆయన అనే ఎప్పుడు ఏమో ఏమో అని పిలుస్తారా, ఎక్కువ మంది నాకు పిలుస్తారా హీరోయిన్స్ ఆయన. ఏదో సినిమాలో కూడా ఉంది ఏమో. ఆయన అందరినీ ఏమో అట్లా అంటారు, కానీ ఎక్కువ నాన్న ఓ ఏమో ఏంటో ఇది. ఒకసారి మా జయసుధ తెలుసా, మా జయసుధ అండి చాలా తెలియగలదండి అలా అనేవారు. నిజంగానా? చెప్పా అసలండి మీరు జయసుధ అంటే అసలు ప్రపంచం ఇది ఏంటంటే తన్ని చూసి నేర్చుకోవాలండి, అది చాలా ఇంటెలిజెంట్ అండి అని మేము ఫీల్ అవ్వట్లేదండి, తను ఫీల్ అవుతుంది. అది సంగతి. అది సంగతి. తను చాలా ఇంటెలిజెంట్ అని తను ఫీల్. లిబరల్ గా ఉంటారేంటి లైఫ్ లో? ఎవరు? మీరు. నేనా? ఏ లేదు, నేను అంటే ఆయనకి నా అంత అమాయకురాలు నాకేమో రెండు విషయాలు తెలుసు. ఒకటి స్పోర్ట్స్, నాట్ ఓన్లీ క్రికెట్, ఏదైనా నాకు ఇష్టమైంది రెండు స్పోర్ట్స్. తర్వాత న్యూస్ పేపర్స్. మా నాన్నగారు చదవమంటారు కాబట్టి న్యూస్ పేపర్ పొద్దున్నే ఫ్రంట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఆ రోజుల్లోనే తీసుకెళ్ళిపోయి చదివేదాన్ని. సో అందుకని ఆయన ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతానని. దాని తర్వాత ఆయన ఏం చెప్పినా చేసేదాన్ని కాదు. ప్రాపర్టీ ఇక్కడ కొనవే, నీ డబ్బులు అని అంటే చేసేదాన్ని కాదు. ఈయనకే అసలు ఏం తెలియట్లేదు, ఇక్కడ పోయి ఎవరన్నా కొంటారా అని నేను అనుకునేది. అంటే అలాంటి ప్లేస్లు చూపిస్తారా? అవును, భయంకరంగా. అప్పుడే ఆయన ఒకసారి ఒక ప్లేసు అన్నానగర్ అని, ఇప్పుడు అన్నానగర్ చెన్నైలో 100 కోట్లు అక్కడంతా గార్బేజ్ డంప్ చేసేవారు. అక్కడ పందులు చనిపోయినది, పోయిన డాగ్స్ అవన్నీ పడేసేవారు. అది క్రాస్ వాసన అంటే వాసన, అసలు మనకి అద్దం తిప్పినా మన బాడీ మీద వాసన. అక్కడ కొనమంటాడు ఆయన. నాకు అనిపించింది ఏంటో పెద్ద తెలియగల ఈయనకి అసలు ఈయనకి లేదు ఏమీ తెలియదు. మనకు చెప్తాడు అసలు ఎందుకులే పెద్ద అయినా మనం ఆయన గౌరవించాలి. ఓకే సార్ అని చెప్పేసి అలానే అదే అదంతా అయిందే. సౌత్ ఇండియాలో 1000 కోట్లు. సౌత్ ఇండియాలో రిచెస్ట్ హీరో అని చెప్తారు శోభన్ బాబు గారిని. అండ్ హీ డిజర్వ్స్ ఇట్ అండ్ హీ ఎర్న్డ్ ఇట్. అది అలా ఉంటుంది. అంటే ఆయనకు తెలివితే అట్లా లేదని నేను అనుకునేది అనమాట. ఇంకా ఆలోచించండి ఎలా ఉంటుందో. అంటే ఎనీథింగ్ కనెక్టెడ్ టు మనీ నేను జీరో. బికాస్ ఐ థాట్ మనీ ఈజ్ నాట్ అ బిగ్ థింగ్. ఫస్ట్ నుంచి అంతేనా మేడం? ఫస్ట్ నుంచి అంతే. మా నాన్నగారికి ఉంది ఇది. ఈ రోజు వరకే బతుకుతాం మేము. ఓకే, అంతే. రేపటి గురించి ఆలోచించు. సో అది ఫస్ట్ నుంచే అంతే. బట్ నాట్ నెసెసరీ అది ఏదో ఎక్కువగా లావిష్గా ఖర్చు పెట్టడం, ఏదో దానికి ఏదో పెద్ద దీనికి వెళ్ళిపోయి ఏదో జ్యువెలరీ వేసుకోవడం, అదే అలాంటివన్నీ ఉండదు. బట్ ఐ యూస్ టు హ్యావ్ గుడ్ జ్యువెలరీ, మంచిది అలా టేస్ట్ ఉంది. బట్ ఎక్కువ ట్రావెలింగ్ ఇష్టం మాకు. ఇలా అనుకుంటే అలా కార్ ఎక్కి వెళ్ళిపోవడమే. కార్లో వెళ్ళేటట్టు అయితే ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 8 hours జర్నీ, 9 hours జర్నీ. సో డ్రైవ్ చేస్తారు? నాకు డ్రైవింగ్ రాదు. ఇప్పుడు ఫ్యామిలీతోనే. ఐఎమ్ నాట్ నాకు ఎక్కువ మంది చుట్టూ ఎక్కువ మంది ఉండాలి. నాకు ఒంటరిగా అంటే భయం వచ్చేస్తుంది, నేను ఉండలేను, ఎప్పుడు అలవాట్లేదు. ఫ్యామిలీ ఎవరో ఒకళ్ళు ఉండాలి, మెంబర్ నా పక్కన ఉండాలి, లేకపోతే ఇంపాసిబుల్. ఇప్పుడు కొంచెం ఒక 4-5 years నుంచి కొంచెం ధైర్యం వచ్చింది. 4 కూడా ఒక 10 years నుంచి కొంచెం ధైర్యం. అంతకుముందు బ్యాంక్ వెళ్ళడం కూడా తెలియదు నాకు. బట్ నేను అలా ధైర్యం, కానీ బట్ ఐ కెన్ నెవర్ బీ వితౌట్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ అప్పుడులో శోభన్ బాబు గారు చెప్పినట్టు కొనుంటే ఇప్పుడు జయసుధా నగర్ అని పెట్టేవాళ్ళు ఒక నగర్ అంతా. ఆయన స్టాచ్యూ కూడా ఉంది, మీకు ఐడియా ఉందా? చాలా బాగుంది. అవును. సో ఇట్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ, వెరీ వెరీ క్లోజ్. అండ్ అంటే అలాంటి ఫ్రెండ్షిప్స్ అన్ని మనం చాలా రేర్గా ఉంటుంది. అప్పుడున్న హీరోలలో కొంచెం క్లోజ్ బాండింగ్, మంచి చెడు చెప్పుకునే హీరో అంటే ఆయననే చెప్తారు. ఆయన చాలా అది షో అది అందరూ, నేనే కదా అందరు హీరోయిన్స్ దే వర్ వెరీ క్లోజ్. బట్ మేమిద్దరం ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసాం కాబట్టి వీ హ్యాడ్ దట్ బాండింగ్. ఒక ఇది ఏంటి, నువ్వు ఈ సంవత్సరంతో మనమే నీ మొహమే నేను చూసినట్టున్నాను, బోర్ కొడుతున్నది నేను చూస్తాను అలా అన్నారు. ఓకే, బోర్ కొడుతున్నదని. కానీ నేను బట్ ఐఎమ్ ఆల్వేస్ చాలా ఒకటి ఏంటంటే
మా నాన్నగారు నేర్పించింది. ఎవ్వరు ఎంత జోక్స్ చేసినా, ఎంత ఇది చేసినా, అది మళ్ళీ నేను వాళ్ళ మీద జోక్ చేయడం కానీ కౌంటర్ వేయరు. చేయను. ఎందుకంటే అందుకే నేను ఇంతవరకు వాళ్ళ నా మీద ఏ జోక్ చేసినా నవ్వుతా. అంతే. ఆ గీత ఒక మాట అది దాటున్నది. అవును, మీ మీద నేను బాగా విన్నది ఏంటంటే రెమ్యునరేషన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్. ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. డిమాండ్ చేసే హీరోయిన్ కాదు కాబట్టి 50 సంవత్సరాలు ఉన్నారేమో అది కూడా ఒక రీజన్ అవును. అంటుంటారు. అంటే సో మెనీ రీజన్స్. మై మూవీస్ ఎప్పుడైనా మన సక్సెస్, మంచితనం అన్నది ఎప్పుడో ఒకసారి మనకు అది ఏదో ఒక టైంలో అది హెల్ప్ చేస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇస్ సక్సెస్. సక్సెస్ లేకపోతే ఎన్నిసార్లు రిపీట్ చేస్తా అలా అయిపోతుంది. బట్ గాడ్ వాజ్ దేర్ విత్ మీ ఆల్ ద టైమ్. ఏదో సమ్ సుప్రీం పవర్, ఆ పవర్ ఏదైనా వేరు పెట్టుకోండి మీరు, దట్ సంథింగ్ వాజ్ దేర్. ఎందుకంటే ఇంకా అయిపోయాం అన్న టైంలో కూడా వితిన్ సెకండ్స్ వితిన్ అవర్స్లో చేంజ్ అయిపోతుంది మొత్తం. ఓకే, దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ సో మచ్. అసలు బికాస్ దేర్ వాజ్ సమ్మన్ హూ ఇస్ వెరీ పొసెసివ్ అబౌట్ మీ. సుజాత అనే వ్యక్తి, జయసుధ అనే వ్యక్తి నాది అన్నది దెర్ ఇస్ సమ్ అన్సీన్, మనం చూడని ఒక పవర్ ఏదో ఒకటి ఉంది. సో ఎవ్రీ టైమ్ యాజ్ ఎ హ్యూమన్ వీ హ్యావ్ టు గో త్రూ కదా. మనకు ఒక డెస్టినీ ఉంటుంది, మనకు కర్మ అనేది ఏదైనా ఉండొచ్చు. అవన్నీ మన పోనిస్తుంది. కానీ అది అన్నిటి నుంచి మనం సేవ్ చేయాలంటే మనం స్పెషల్ పర్సన్, మనం వేరే ఏదో అయిపోతాం. అది జరగదు. నాకు అన్నీ ఐ టేస్టెడ్ ఆల్ ది గుడ్ బ్యాడ్ అగ్లీ పార్ట్ లైఫ్లో. బట్ అవన్నీ వెళ్తే అదేంటంటే ఓన్లీ ఫర్ ఫ్యూ సెకండ్స్, ఫ్యూ డేస్ బౌన్స్ బ్యాక్.